జనసేన ఉద్యమి సభ్యత్వం సేవ బాధ్యత భరోసా అని ప్రతి జనసేన సాధక్ కనీసం 300 సభ్యత్వాలు నమోదు చేసే దిశగా అడుగులు వేయాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ క్రియాశీలక సభ్యత్వ నమోదు నర్సాపురం పార్లమెంటు సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు కొటకలపూడి గోవిందరావులతో కలిసి జనసేన సాధకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఉద్యమి సభ్యత్వాల నమోదును పార్టీ సిద్ధాంతాలను సాధకులు ప్రతి ఇంటికి తీసుకెళ్లి సభ్యత్వం గురించి దానివల్ల కలిగే ఉపయోగాల గురించి వివరంగా తెలియజేయాలని సూచించారు. పార్టీ ప్రతి ఉద్యమికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. పార్టీ భావజాలం నమ్మేవారందరూ ఈ సభ్యత్వంలో చేరవచ్చని, వయసుతో సంబంధం లేదన్నారు. ఉద్యమిగా మారిన వారికి పార్టీ నుండి బీమా వంటి ఇతర సౌకర్యాలు లభిస్తాయని, పార్టీ సభ్యత్వం శ్రేణులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. నూతన సభ్యత్వ విధానంలో సభ్యత్వం చేసుకున్న వారికి ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు వర్తిస్తుందన్నారు. నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించి గతంలో జరిగిన నమోదు కంటే అత్యధికంగా నమోదు చేయించాలన్నారు. భీమవరంలో 6,433 సభ్యత్వ నమోదు చేసుకున్నారని, 30,000 సభ్యత్వాలు లక్ష్యంగా పనిచేయాలన్నారు. సమన్వయకర్త శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు చంద్రబాబు, క్షత్రి కార్పొరేషన్ చైర్మన్ వేగేసిన కనకరాజు సూరి మాట్లాడుతూ జనసేన ఉద్యమి సభ్యత్వం కేవలం ఒక సభ్యత్వ కార్డు కాదని, ఒక బాధ్యత, ఒక నమ్మకం, ఒక విలువ అని అన్నారు. సమాజంలో ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ముందుకు వెళ్లి చేయూత ఇవ్వాలనే మనసున్న ప్రతి ఒక్కరిని ఈ ఉద్యమం ఉద్యమిగా పరిగణిస్తుందన్నారు. జనసేన పార్టీ ఇటీవల సభ్యత్వ విధానంలో కొన్ని మార్పులు తీసుకొచ్చిందని, ఉద్యమి, సాధక్, ప్రదాత వేరువేరు సభ్యత్వాలు కాదని, సభ్యుడు పార్టీ కోసం ఎలా పనిచేస్తున్నాడనే దాని ఆధారంగా వచ్చే గుర్తింపులని అన్నారు. రానున్న రోజుల్లో ఉద్యమి సభ్యులకు, పార్టీ కోసం కష్టపడిన సాధకులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏపీఐఐసి డైరెక్టర్ చనమల చంద్రశేఖర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జిత్తుగ నాగరాజు, జనసేన పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పత్తి హరివర్ధన్, సుంకర రవి, ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, బొబిలిశెట్టి రామకృష్ణ, వివిధ దేవాలయాల పాలకవర్గ చైర్మన్లు, డైరెక్టర్లు, సాధకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమం అనేది 26వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జరుగుతుంది. మనం ఎందుకు చేయాలి ఈ సభ్యత్వం యొక్క ఉపయోగం ఏంటి అని ఆలోచన చేస్తే, సభ్యత్వం అనేది జనసేన బలం. మన భీమవరం నుంచి మనం అత్యధికంగా చేస్తే జిల్లాలో భీమవరం మంచి బలంగా ఉందని పేరు వస్తుంది. దానికోసం మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేసినట్లయితే 6,433 జరిగినాయి. గత సంవత్సరం 15,756 జరిగినాయి. ఈ సంవత్సరం మనం 30,000 భయపడి చేయాలి. ఇంకా 4 రోజులు టైం ఉంది. కష్టపడి అందరూ ఇష్టపడి చేయండి. మీకు కావాల్సిన సహకారం మేము అందిస్తాం. మన పార్టీని బలోపేతం చేసుకోవాలంటే, మన పార్టీ అన్ని పార్టీల కంటే బలమైన పార్టీగా తయారవ్వాలంటే మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎమ్మెల్యే గారు మాకు పని చేయట్లేదు, ఎమ్మెల్యే గారు మమ్మల్ని పలకరించట్లేదు, ఎమ్మెల్యే గారు జనసేన కార్యకర్తలు పట్టించుకోవట్లేదని కొంతమంది అనుకుంటున్నారు. అటువంటి ఆలోచన ఈ నిమిషం నుంచి మీ మనసులో చౌకం చేయండి. మీరు ఎప్పుడు వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ అవసరం వచ్చినా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆఫీసులో మీకు అందుబాటులో ఉంటాం. సభ్యత్వ నమోదు అనేది మేము ఇక్కడ నుంచి చెప్తాం, కానీ ఫీల్డ్ చేసేది మీరు. మీ కుటుంబ సభ్యులనే కాకుండా, మీ స్నేహితులనే కాకుండా కొంతమంది ఇళ్ళకి వెళ్ళి చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతోటి మాట్లాడి సభ్యత్వ నమోదు మ్యాక్సిమం చేయండి. ఒకవేళ ఎవరైనా ఆ 400 కట్టలేము అనే పరిస్థితి ఉన్న వారికి కూడా మనం సహకారం ఆలోచన చేద్దాం. వారిని కూడా సభ్యత్వాలు నమోదు చేయించండి. సభ్యత్వ నమోదు అనేది మన భీమవరం నియోజకవర్గం నుంచి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, సూర్య గారి ఆధ్వర్యంలో, ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో మనం 30,000 పైబడి చేద్దాం. అది నా ఆలోచన. మీరందరూ కూడా సహకరించండి. మీ సహకారం, మీ ఆలోచన నేను తీసుకోలేదు, మిమ్మల్ని గుర్తుంచుకుంటాను. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది ఒక యజ్ఞంగా భావించి 10వ తారీఖు వరకే టైం ఉంది. మీరందరూ ఈ 4 రోజులు కష్టపడి, చాలా మంది అప్పుడే నేను వచ్చిన తర్వాత అక్కడి నుంచి రాగానే కొంతమంది వచ్చి రేపు పొద్దున 300 మందిని కూర్చోబెడతాను, మీరు రండి అని చెప్పి నన్ను అడుగుతున్నారు. అన్ని చోట్లకి కూడా నేను వస్తాను. బ్రహ్మాండంగా ఈ 4 రోజులు అదే కార్యక్రమంలో ఉండి
ఈ ప్రోగ్రామ్ ని మనం అందరం కూడా సక్సెస్ చేయాలి. మనం సక్సెస్ చేసామంటే పవన్ కళ్యాణ్ గారిని మనం ధైర్యంగా అడగడానికి అవకాశం. ఇందాక మీటింగ్ జరగకముందు అసెంబ్లీ వస్తుంటే మీరు వ్యవహారం రావాలని అడిగాను కళ్యాణ్ గారిని, తప్పకుండా వస్తానన్నారు. అసెంబ్లీ వస్తుంటే ఎదురేలేదు, వ్యవహారం రావాలని తప్పకుండా వస్తాను. నాకు పిఠాపురం ఎంతో వ్యవహారం కూడా లేదు. వేణువారి సమస్యలు మొన్న వెళ్ళినప్పుడు కూడా ఆయనే చెప్పారు. డంపింగ్ యార్డ్ సమస్యలు, అప్రోచెస్ సమస్య ఉంది, అలాగే రోడ్ల సమస్య ఉంది అని ఆయనే చెప్పారు. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి ఆయన నాకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. నిరంతరం కృషి చేసి మన భీమవరం నియోజకవర్గాన్ని ఇంతవరకు ఏ పార్టీ చేయడం అభివృద్ధి జనసేన పార్టీ చేసిందని పేరుగా పనిచేశారు. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఈ 3 సంవత్సరాల్లో కూడా నిరంతరం కష్టపడి మీ సమస్యలు, భీమవరం సమస్యలు అన్నీ కూడా పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తాను. నమోదు విధానం మొదలుపెట్టి మన వచ్చి 15,000 సుమారు 700 ప్రభుత్వ కార్యక్రమాలు 2000 అయిన తర్వాత చేయబోతుంది. వచ్చి వాస్తవ పరిస్థితులు దగ్గరగా మనం చేశాం. ప్రస్తుతానికి 6,553 సభ్యత్వాలు మనం చేసాం. ఫస్ట్ లో ఇంకా టైం ఉంది. ఇందులో 2,000 కొత్త చేస్తే 4,000 రెగ్యులర్ చేస్తాం. సుమారు 15 నెలల్లో 4,000 వస్తే ఇంకా 13,000 రెగ్యులర్ చేస్తాం. ఆయన 6,000 భాగంలో మన వంతు సహకారం ఆయనతో చేసే ప్రయత్నం మనకు కాదు. అంటే ఒక గిరిజన కుటుంబానికి ఆర్థిక ప్రయత్నంలో అనేక చెప్పారు. సినిమా టికెట్ కొంటాం, తిరిగి కొంటాం. వాస్తవే, మన ఇష్టానికి మన ఎంజాయ్మెంట్ కి 1,000 రూపాయలు ఖర్చు పెడతాం. నేనేమంటారంటే 400 రూపాయలు విలువ ఏంటంటే మీరు దయచేసి చెప్పాల్సింది కూడా మన ఆలోచించాల్సింది. ఎప్పుడు కూడా జనరల్ గా క్రియాశీలక వాలంటీర్లు అంటే ఇప్పుడు సాధకులని నామకరణం చేశారు. వారికి ఒక ఐడి ఇచ్చేసి వాళ్ళకి ఇన్ఛార్జిగా ఫాలో చేయడం జరుగుతుంది. కానీ ఈసారి ప్రత్యేకంగా 25 పార్లమెంట్కి 25 అబ్జర్వర్లు వేసి, అలాగే కేంద్ర కమిటీ సెంట్రల్ ఆఫీస్ నుంచి కూడా మరికొన్ని లాగిన్స్ ఇచ్చి, అంటే ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీని బలోపేతం చేయాలి. తద్వారా మనం ఏదైతే పవన్ కళ్యాణ్ మనం అనుకుంటున్నామో, మనం ఏదైతే ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఊహించుకుంటున్నామో ఆ స్థాయిలో మనం నిలబెట్టుకుని ఉంటామని చెప్పి మరి ఈ సంవత్సరం మరి మన అధికారంలో ఉన్నాం కాబట్టి సుమారు 25 లక్షల మొదలు ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం కృషి చేయాలి. అదేవిధంగా మన దేవరం నియోజకవర్గం చూసుకుంటే క్రియాశీలక సభ్యత్వ విషయంలో మరి ఇక్కడ మన చంద్రబాబు గారు కానీ, మన ఎమ్మెల్యే గారు కానీ, మన శివుడు గారు కానీ అందరూ కూడా ఈ యొక్క క్రియాశీలక నమోదు విషయంలో కృషి చేసి నమ్మకం కూడా మన దేవాలయాన్ని మంచి గుర్తించే విధంగా సభ్యత్వం నమోదు చేయడం జరిగింది. మన దేవాలయం కానీ ఎన్ని కానీ ఎప్పుడు కూడా ఎన్ని దేవాలయంగానే పిలవబడుతున్నాయి. మేము కూడా గతంలో 19,240 సభ్యత్వం చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం చూసుకుంటే కొంచెం నష్టమైన కొనసాగుతున్న సభ్యత్వాలు. మరి ఈ సంవత్సరం యొక్క మనకు టైం ఎక్కువ టైం ఉంది. ఇంకా 4 రోజులు ఎవరో మనకి ఈ 4 రోజులు మరి మనం ప్రతి ఇంటికి వెళ్ళి సభ్యత్వం నమోదయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా అంతకు ముందు ఉన్నటువంటి మెంబర్స్ కంటే చేసినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కూడా అత్య ఉత్సాహంతో మరి మన భీమవరం మరి రాష్ట్రంలోని అదేవిధంగా జిల్లాలో ప్రత్యేకంగా మరి చాలా పట్టుగా చాలా స్పీడ్గా పరిగెత్తాలండి. దాన్ని ఇంకా ముందు పరిగెత్తించి జిల్లా వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సీట్లు మరి 6 సీట్లు నిర్మించుకుంటున్నాము. నిర్మించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి మెంబర్షిప్ రోజుగా జిల్లా కూడా ప్రథమ స్థానంలో ఉంది. మంచి మెంబర్ తోటి మన విద్యార్థులన్నీ కూడా ఎమ్మెల్యే గెలిచిన చోట కానివ్వండి, ఎమ్మెల్యే ఏం చోట కూడా మరి ఇన్ఛార్జీలు కూడా కొన్ని చోట్ల లేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎవరికైనా వ్యక్తిగతంగా మన జనసైనికులు అందరూ కూడా మన సొంత పార్టీ మనకు మన బాధ్యతలు చెప్పేసి ఒక నెంబర్తో మన సంవత్సరం చేయడం జరిగింది. అదే కొనసాగుతుందా ఈ సంవత్సరం కూడా దానికి మించి చేసే విధంగా కబుర్లు చెప్తూనే ఉంటారు. కానీ గ్రౌండ్ లెవెల్లో కష్టపడి పనిచేసే మీలాంటి వారి మూలనే
ఈ పార్టీ మనుగడ కొనసాగుతూ ఉంటది, పార్టీ బలోపేతం అవుతుంటది. వార్డు స్థాయిలో నాయకుడిగా ఉన్న మీరు అందరూ కూడా స్థానికంగా ఉన్న ప్రజలతోటి మమేకమై ఉంటారు. మీ మీద నమ్మకం కొద్దీ, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం కొద్దీ, ఎమ్మెల్యే గారి మీద, చంద్రబాబు గారి మీద ఉన్న అభిమానం కొద్దీ, సూర్య గారి లాంటి నాయకుల్ని చూసి చాలా మంది మెంబర్షిప్ డ్రైవ్ లో పాల్గొంటున్నారు. ప్రజల్ని పార్టీ వైపు తిప్పే కీలకమైన వ్యక్తులు ఎవరు అంటే వార్డు స్థాయిలో ఉన్న నాయకులు. ట్రావెల్ చేసాం. మరి ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉత్సాహం చూస్తుండే ఒకటి మాకంటే ముందే ఒక గంట ముందు ఉన్నారు ఆయన. మరి పార్కుల్లో కూడా కలిసి అందరితో మరి షాపింగ్ గారికి వెళ్ళి మెంబర్షిప్ డ్రైవ్ చేయడం, అలాగే ఆచరణ కూడా వచ్చారు, ఆచరణ కూడా చేయించారు. మరి ఎక్కడికి అలాగే తను కూడా వెళ్ళారు. మరి అన్ని ఇమీడియట్లీ మరి దేవరం రావడం, మరి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఏ అధికారం సరే 10 రూపాయలు పెట్టి ఎతడి వ్యక్తి మన ప్రజల్ని ఎలా కాపాడుకోవాలి, మన అధికారం నుండి ఏదైనా సరే ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడాలన్న ఆలోచన ఉన్న వ్యక్తి పార్టీ ఇన్ఛార్జీలు, ప్రెసిడెంట్ సెక్రటరీలు సాధకులకి సపోర్ట్ గా ఉండి అభ్యర్థుల నమోదు మరింత